Hello everyone, this is Priya. Welcome back to our channel Data with Priya. ప్రీవియస్ వీడియోలో మనము డేటాబేస్ టైప్స్ అలానే డేటాబేస్ స్ట్రక్చర్ చూసాం కదా. ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ కమాండ్స్ చూద్దాం. ఎస్క్యూఎల్ కమాండ్స్ టైప్స్ చూద్దాము. అలానే ఎస్క్యూఎల్ కమాండ్స్కి రిలేటెడ్ సమ్ క్లాజెస్ ఉంటాయి, అంటే ఇంపార్టెంట్ క్లాజెస్ని మనం యూస్ చేసే ఉంటాయి. అవి ఎలా యూస్ చేయాలి, వాటి యూసేజ్ ఏంటి, అలానే దాని సింటాక్స్ ఏంటి, అండ్ దట్టు ఒక టాస్క్ని బేస్ చేసుకొని లైక్ ఒక క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం క్వైరీని ఎలా బిల్డ్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎస్ఎస్ఎంఎస్ లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను ఒక షార్ట్ వీడియోలో చేసి పెడతాను. అది మన ఛానల్లోనే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో లైక్ డే 2 వీడియో అండ్ డే 1 వీడియో కానీ చూడకుంటే మన ఛానల్లోనే కింద ప్లేలిస్ట్లో యాడ్ చేసి ఉంటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఇట్ స్టార్ట్స్ టుడే వీడియో, దట్ ఈస్ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్లో వచ్చేటప్పటికి మెయిన్ థింగ్ ఫస్ట్ వన్ DDL and DML and last one DQL. okay, DDL, DML, DQL, these are the very important one. okay, DDL అంటే data definition language. okay, data definition language, that means ఒక డేటాబేస్ని కానీ టేబుల్ని కానీ వ్యూస్ని కానీ ఇండెక్సెస్ కానీ వీటన్నిటిని క్రియేట్ చేయడానికి ఓకే మనం ఒక ఎస్ఎస్ఎంఎస్ లైక్ ఎస్క్యూఎల్ సర్వర్లో మనము డేటాబేస్ని క్రియేట్ చేయడానికి మనం డేటాబేస్ని క్రియేట్ చేయడానికి యూస్ చేసే కమాండ్ని మనము DDL అంటారు. దాంతో మనము లైక్ కమాండ్ టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, డేటాబేసెస్ని క్రియేట్ చేయొచ్చు, స్కీమాస్ని క్రియేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, అండ్ కాన్స్ట్రైన్స్ కానీ వాటన్నిటిని ఎడిట్ చేయొచ్చు అండ్ రిమూవ్ కూడా చేయొచ్చు. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ DML. ఓకే, DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇక్కడ ఏం చేస్తామంటే బిఫోర్ ఏం చేసాం, DDLలో డేటా లైక్ ఒక డేటాబేస్ని ఆర్ ఎల్స్ టేబుల్స్ని మనం క్రియేట్ చేసాం కదా. అలా టేబుల్స్ని డేటాబేస్ని క్రియేట్ చేసిన తర్వాత అందులోకి మనం వాల్యూని ఇంట్రడ్యూస్ చేయాలి కదా, లైక్ ఇన్సర్ట్ చేయాలి కదా. అలా ఇన్సర్ట్ చేయడానికి మనకు ఒక కమాండ్ కావాలి, దాన్ని DML కమాండ్ అంటాం. ఓకే, DML కమాండ్, D ఫర్ డేటా, M ఫర్ మ్యానిపులేషన్, L ఫర్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ నేమ్లోనే ఉంది. మనం డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాం అంటే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం, మనకు కావాల్సిన విధంగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, లైక్ మోడిఫై చేసుకోవచ్చు వాటన్నిటి కోసం. DDL అంటే డెఫినేషన్ లాంగ్వేజ్, అక్కడే చెప్తున్నాం డిఫైన్ చేస్తున్నాం, అంటే మనం ఒక టేబుల్ స్ట్రక్చర్ని, ఒక డేటాబేస్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి, టేబుల్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి, స్కీమా ఇలా ఉండాలి అని చెప్పి మనం డిఫైన్ చేస్తున్నాం, లైక్ క్వైరీస్ తోటి జనరేట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ వన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డేటా అనలిస్ట్ లైక్ DDL అండ్ DML కూడా డేటా అనలిస్ట్ యూస్ చేస్తారు, కాకపోతే చాలా రేర్గా యూస్ చేస్తారు. మెయిన్గా యూస్ చేసేది DQL కమాండ్లోనే మనకి జాయిన్స్, సబ్ క్వైరీస్, స్టోర్ ప్రొసెసర్స్, విండోస్ ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే ఏంటి DQL అంటే ఏంటంటే డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉంటుంది. సింపుల్గా చెప్తాను, ఒక డేటా ఇంజనీర్ ఉన్నారనుకోండి, డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే డేటాని డిఫైన్ చేస్తారు అండ్ మ్యానిపులేట్ చేస్తారు బై యూజింగ్ ఆఫ్ DDL అండ్ DML కమాండ్స్. ఓకేనా, వాటిని యూస్ చేసుకొని డేటాని డిఫైన్ చేస్తారు, అక్కడ స్టోర్ చేసి పెడతారు. ఇప్పుడు DA ఏం చేయాలంటే మన క్లయింట్ని బేస్ చేసుకొని, మన క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని దానికి తగ్గ క్వశ్చన్ యూస్ చేసుకొని మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కంప్లీట్ డేటా మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన డేటాని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఒక కమాండ్ యూస్ చేయాలి, దాన్ని DQL, డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే, దీన్ని యూస్ చేసి మనం డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తాము, కొన్ని టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. కొన్ని టాస్క్ని సాల్వ్ చేస్తాము, దానికోసం DQL. మెయిన్ ఇంపార్టెంట్గా డేటా అనలిస్ట్కి కావాల్సింది DQL, డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే, సమ్టైమ్స్ అంటే సమ్ కంపెనీస్లో మినీ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిలో డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ చేసే వర్క్స్ కూడా కంప్లీట్ డేటా అనలిస్టే చేస్తారు. అలాంటి టైంలో మీకు DDL అండ్ DML అనేవి యూజ్ అవుతాయి. బట్ మనం DL నుంచే స్టార్ట్ చేద్దాం, మనకి డేటాబేస్ ఎలా క్రియేట్ అవుతుందో కంపల్సరీగా తెలియాలి కదా. సో ఫస్ట్ DDL నుంచి స్టార్ట్ అవుదాం, తర్వాత DML, ఆ తర్వాత DQL, దట్ ఈస్ అ డేటా క్వైరీ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే, SQL కమాండ్స్. అండ్ ఇక్కడ సింటాక్స్ చూడండి, మనకి DDLలో ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి సమ్, ఇక్కడ వరకు మనకి DDLలో ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి సమ్, ఇక్కడ వరకు చూడండి. ఫస్ట్ వన్ క్రియేట్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం, ఓకేనా, క్రియేట్ క్లాజ్ అనొచ్చు. ఓకే, క్రియేట్ క్లాజ్ని ఎందుకు యూస్ చేస్తామంటే మీరు డేటాబేస్ని క్రియేట్ చేయడానికి, స్కీమాని క్రియేట్ చేయడానికి, టేబుల్ని క్రియేట్ చేయడానికి, ఇంకా మనము వ్యూస్, ఇండెక్స్ వాటిని క్రియేట్ చేయడానికి మనము క్రియేట్ అనే కమాండ్ని ఆర్ ఎల్స్ క్లాజ్ని యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి క్రియేట్ అనేది ఉంది కదా, ఇక్కడ క్రియేట్లో
డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, స్కీమాని క్రియేట్ చేయాలన్నా, అలానే వ్యూస్ని ఇండెక్స్ని క్రియేట్ చేయాలన్నా సేమ్ సింటాక్స్ యూస్ చేయాలన్నమాట. సింపుల్గా క్రియేట్ అని ఇచ్చేసి డేటాబేస్ అయితే డేటాబేస్, ఆర్ స్కీమా అయితే స్కీమా, వ్యూస్ అయితే వ్యూస్ అలాగా. అండ్ నెక్స్ట్ డేటాబేస్ నేమ్, ఓకేనా, డేటాబేస్ నేమ్ లైక్ స్కీమా నేమ్ అలా ఇవ్వాలి. ఇక్కడ కొంచెం నేను మిస్ చేశాను, అది డేటాబేస్ నేమ్ కాదు, స్కీమా నేమ్ అని రావాలి, ఓకేనా. అక్కడ ఇండెక్స్ నేమ్ అలాగా వ్యూస్ నేమ్ అలా. ఇది సింటాక్స్, సింపుల్ సింటాక్స్. క్రియేట్ జస్ట్ ఎలా ఉంది, మనం మాట్లాడుతున్నాం, మనము డేటాబేస్ తోటి మాట్లాడమే కదా ఎస్క్యూఎల్ అంటే, మనం మాట్లాడుతున్నాం, జస్ట్ చెప్తున్నాం అనమాట, నాకు డేటాబేస్ని క్రియేట్ చేయని చెప్పి మనము ఎస్క్యూఎల్కి చెప్తున్నాం. అలా చెప్పడానికి మనం ఇక సింపుల్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. సేమ్. బట్ ఇక్కడ కమింగ్ టు టేబుల్ని క్రియేట్ చేయాలంటే కొంచెం సింటాక్స్ మారుతుంది. టేబుల్ని క్రియేట్ చేయాలంటే జస్ట్ ఓన్లీ టేబుల్ నేమ్ ఇస్తే సరిపోదు కదా. టేబుల్ నేమ్ ఇచ్చేస్తే ఇప్పుడు ఎంప్లాయ్ అనుకోండి, ఓకే, ప్రోడక్ట్ అనుకోండి, ప్రోడక్ట్ టేబుల్. ఈ ప్రోడక్ట్ టేబుల్ని క్రియేట్ చేయమని మనకు ఒక పర్సన్ వచ్చి చెప్పారు, ఓకేనా. మన క్లయింట్ వచ్చి ప్రోడక్ట్ టేబుల్ని క్రియేట్ చేయమన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము, జస్ట్ మనము టేబుల్ నేమ్ ప్రోడక్ట్ అని ఇచ్చేస్తే క్రియేట్ అయిపోతుందా, కాదు కదా. డేటాబేస్ అంటే జస్ట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బట్ టేబుల్కి మనం ఏం చేయాలి, మనం టేబుల్కి కాలమ్స్ ఇవ్వాలి, రైట్, కాలమ్ హెడ్డింగ్స్ ఇవ్వాలి. హెడ్డింగ్స్ ఇస్తేనే దాంతోపాటు టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ అలా మనం ఇవ్వాలి కదా. ఇలా కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. సో అది ఎలా ఇస్తాం, ఇక్కడ మనం ఎక్సెల్లో అయితే సింపుల్గా ఇలా డ్రా చేసేసాం, సింపుల్గా ఇలా డ్రా నాట్ ఎరా. మనం ఇక్కడ ఏం చేసాము, సింపుల్గా ఎంటర్ చేసేసాము, ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. మనకి నార్మల్గా ఎలా ఎక్సెల్లో క్రియేట్ చేస్తాము, జస్ట్ అలా అయిపోయింది. అండ్ వెళ్ళడం, కంట్రోల్ టీ క్లిక్ చేయడం, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎస్, మై టేబుల్ హ్యాస్ హెడర్స్, దీస్ ఆర్ ద టేబుల్ హెడర్స్ ఫర్ మై టేబుల్. చూడండి, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ దీన్ని ఇలా టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఎస్క్యూఎల్లో ఒక క్వైరీ జనరేట్ చేయాలన్నమాట. దానికోసం మనం ఒక సింపుల్ సింటాక్స్ని యూజ్ చేయాలి. ఆ సింటాక్స్ ఏంటంటే చూడండి, టేబుల్ క్రియేట్ కామన్, క్రియేట్ అనే కమాండ్ని యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ టేబుల్ అనే కీవర్డ్ని కూడా యూజ్ చేయాలి, ఓకేనా. క్రియేట్ అండ్ టేబుల్ క్రియేట్ చేసి, అండ్ టేబుల్ నేమ్ మనం స్పెసిఫిక్గా టేబుల్ నేమ్ ఇవ్వాలి. మన పేరైతే మనం ఏ టేబుల్ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ కాలమ్ 1, ఓకేనా. కాలమ్ వన్ అంటే ఫస్ట్ హెడ్డింగ్ ఇవ్వాలి, లైక్ ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి. అండ్ నెక్స్ట్ వన్ డేటా టైప్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. డేటా టైప్ అంటే సింపుల్గా 1 2 3 అలా ఉన్నాయనుకోండి, మనము ఇంటీజర్ యూస్ చేస్తాం, ఓకే. అండ్ క్యారెక్టర్స్ లైక్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది అనుకుందాం. టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటే మనం ఏం చేయాలంటే, ఎక్సెల్లో అయితే డైరెక్ట్గా టెక్స్ట్ ఫార్మేట్ ఇస్తాం. బట్ ఎస్క్యూఎల్లో ఏం చేయాలి, ఎస్క్యూఎల్లోకి వచ్చేటప్పటికి క్యార్ ఫార్మేట్ అండ్ varchar, ఓకేనా. వేరియబుల్ క్యారెక్టర్ డేటా టైప్ ఆర్ ఎల్స్ వేరియబుల్ క్యారెక్టర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ క్యార్ చూద్దాం. క్యార్ అంటే ఏంటంటే క్యారెక్టర్, ఓకేనా, మనకు తెలుసు. ఒక సింపుల్ క్యారెక్టర్ ఇస్తామంటే ఇదేంటంటే ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోడక్ట్ నేమ్కి ఇది టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది. సో నేను ఈ టెక్స్ట్ ఫార్మేట్లో ఉంది కదా, సో దానికి నేను క్యారెక్టర్ అనే డేటా టైప్ ఇచ్చాను. ఇది ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్గా ఇస్తానమాట, ఒక 10, ఓకే. ఒక 10 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేయని చెప్పి నేను ఎస్క్యూఎల్కి చెప్తున్నాను. 10 అని ఇచ్చేసి 10 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేయి అన్నాను, ఓకే. 10 క్యారెక్టర్ని అలో చేయమని చెప్పాను, వన్స్ క్లిక్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ప్రోడక్ట్ నేమ్లో ఓన్లీ పెన్ అని సేవ్ చేశాను, ఓకేనా. పెన్ అని సేవ్ చేస్తే ఇప్పుడు ఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే, ఇక్కడ పెన్ ఎన్ని లెటర్స్ ఉంది, ఓన్లీ 3 లెటర్స్ ఉంది. బట్ మనం ఇక్కడ ఎంత ఇచ్చాము, 10 లెటర్స్ ఇచ్చాము, ఓకే. 10 బైట్స్ని యూస్ చేసుకోమని చెప్పాం, 10 వరకు అలో చేయమని చెప్పాం. బట్ ఇక్కడ ఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే, ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి కదా, 3 ఉన్నాయి, రిమైనింగ్ 7 ఉంది కదా, రిమైనింగ్ 7 కూడా దీంట్లో కలిపేసుకుంటుంది అనమాట. పెన్ డాట్ 7 స్పేసెస్ ఇస్తుంది మనకి, 7 స్పేసెస్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఇది 10 బైట్స్, ఓకే. 10 బైట్స్ని ఎగ్జాక్ట్ మీరు ఏదైనా ఇవ్వండి, సింగిల్ లెటర్ క్యారెక్టర్ ఇవ్వండి, 9 క్యారెక్టర్స్ ఇవ్వండి, 10 క్యారెక్టర్స్ ఇవ్వండి, కంప్లీట్గా అది ఏం చేస్తుందంటే 10 బైట్స్ని ఆక్యుపై చేస్తుంది. దట్ మీన్స్ అంత స్టోరేజ్ని ఆక్యుపై చేసి మనకి కంప్లీట్గా ఇస్తుంది అనమాట. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్. లేదు, మీరు పర్టికులర్గా ఇట్స్ నాట్ వేరియబుల్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను పెన్ అని ఇస్తే 3 బైట్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకుంటేనే మన డేటా స్టోరేజ్ అనేది తక్కువ యూజ్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది,
మీరు పెన్ అని ఇచ్చినా అది 10 తీసుకుంటుంది అంటే స్పేస్ ఎక్కువ అవుతుంది. అలానే మీరు ఏదైనా సమ్ నా క్యారెక్టర్‌ని మెజర్ చేయాలన్నా, లెంత్ తీసుకోవాలన్నా అలాంటి టైంలో కంపల్సరీగా మనకి ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? దానికోసమే ఇంకొకటి ఉంటుంది. దాన్నే వేరియబుల్ కార్ అంటారు. ఓకేనా? వేరియబుల్ క్యారెక్టర్. ఇప్పుడు మీరు దీనికి 10 ఇస్తే ఇది ఏం చేస్తుందంటే మీరు పెన్ ఇస్తే ఓన్లీ 3 మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఒక 10 క్యారెక్టర్స్ లెటర్ ఇస్తే ఓన్లీ 10 మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒకవేళ 11 క్యారెక్టర్స్ మీరు ఇవ్వాలి అంటే ఈ క్యారు యూజ్ అవ్వదు, అలానే వేర్ క్యార్ యూజ్ అవ్వదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మనము ఒక 50 ఇస్తామన్నమాట. మ్యాక్సిమం ఎప్పుడైనా మనము వేర్ కార్ని యూజ్ చేసేటప్పుడు 50ని మ్యాక్సిమం చేస్తాము. అండ్ కార్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఈ కాలంలో ఇంత తగ్గట్టే లైక్ ఇంతది మాత్రమే అవైలబుల్ చేయాలి, ఇన్ని క్యారెక్టర్స్ ఉండే లెటర్స్ మాత్రమే అది యాక్సెస్ చేసుకోవాలి అనే టైప్లో అనే సిచ్యువేషన్లో మనము క్యార్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ కాన్స్టెంట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. కాన్స్టెంట్స్ ఏమున్నాయి డేటాబేస్ స్ట్రక్చర్లో చూసాం కదా. నాట్ నల్, యూనిక్, చెక్, డిఫాల్ట్, ఇవన్నీ వీటన్నిటిని మనము కాన్స్టెంట్స్ అంటాం. నాట్ నల్ అంటే మనకి ఆ కాలం అనేది అసలు నాట్ నల్ ఉండకూడదు, నల్ వాల్యూసే ఉండకూడదు. అండ్ యూనిక్ వాల్యూస్ ఉండాలి. ఓకే. యూనిక్ వాల్యూస్ ఉండాలి. అండ్ ఇఫ్ వే వాంట్ ఎనీ చెక్ కానీ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం చెక్ కాన్స్టెంట్స్ యూస్ చేస్తాం. డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ కాన్స్టెంట్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ అంతేలేండి. కాలమ్ 1 డేటా టైప్ అండ్ కాన్స్టెంట్స్ సేమ్ అదే రిపీట్ అవుతుంది. కాలమ్ 2 డేటా టైప్ అండ్ కాన్స్టెంట్స్. అగైన్ కాలమ్ 3 డేటా టైప్ కాన్స్టెంట్. సపోజ్ మీరు ఈ కాలమ్ 1 అనేదాన్ని ప్రైమరీ కీగా ఇచ్చారనుకోండి, ప్రైమరీ కీ అనేది కూడా ఇక్కడ స్పెసిఫై చేయాలి. మీరు కాన్స్టెంట్కి బదులు డైరెక్ట్ ప్రైమరీ కీ అని కానీ మెన్షన్ చేస్తే అది మీరు కాన్స్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైమరీ కీ కూడా ఓకేనా, ప్రైమరీ కీ కూడా ఒక కాన్స్టెంట్ లెక్క తీసేసుకుంటుంది. ప్రైమరీ కీ అంటే ఏంటి? నాట్ నల్ ఉండకూడదు, డూప్లికేట్ ఉండకూడదు. సపోజ్ మీరు ఇక్కడ ప్రైమరీ కీ ఇచ్చేసి ఈ కాలమ్ నేమ్ ఇచ్చి డేటా టైప్ ఇచ్చారు. ఏదైనా వాల్యూని ఎంటర్ చేస్తే డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఇది రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది ప్రైమరీ కీ కదా, నేను డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోను అని డైరెక్ట్గా మనకి మెసేజ్లో చూపిస్తుంది అనమాట, రిజల్ట్లో చూపిస్తుంది. అది టేబుల్. ఓకే. అండ్ మనం స్టార్ట్ చేద్దామా? టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఎస్, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. వన్స్ మీరు అది కానీ క్లిక్ చేశారంటే ఒకటి ఓపెన్ అవుతుంది ఇలాగా. చూడండి ఇక్కడ సర్వర్ నేమ్, ఇక్కడ నా ల్యాప్టాప్ నేమ్, ఎవరిదైనా మీరు సర్వర్ నేమ్ ఫిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ల్యాప్టాప్ నేమ్ ఇచ్చి తర్వాత ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ అనేది ఇవ్వాలి. ఓకేనా. అండ్ ఓకే, కనెక్ట్ చేస్తున్నాను నేను నా సర్వర్ని. వన్స్ ఓకే ఓపెన్ అయితే ఇదనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్నే మనము ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఇంటర్ఫేస్లో ఏముంటుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? కంప్లీట్ మీ యొక్క డేటాబేసెస్ లిస్టు, డేటాబేసెస్లో ఉండే టేబుల్స్ లిస్టు, వ్యూస్ లిస్టు, ఇండెక్స్ లిస్టు, ఆ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నార్మల్గానే ఎక్సెల్గా ఉన్నట్టు ఎడిట్ టు వ్యూ ఆప్షన్స్ అవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది ఇక్కడ చూడండి, న్యూ క్వైరీ అని ఉంది కదా. వన్స్ మీరు కానీ క్లిక్ చేశారు అంటే న్యూ క్వైరీలో ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సి దిస్ ఈస్ ద విండో. ఈ విండోలో మీరు ఓపెన్ అయింది అంటే వన్స్ మీ విండో ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. దీన్నే మనము క్వైరీ విండో అంటాం. ఇక్కడే మనము క్వైరీస్ని జనరేట్ చేస్తామన్నమాట. మనకు కావాల్సిన అన్ని క్వైరీస్ని జనరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వన్స్ మీరు క్వైరీ జనరేట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడికి ఒక ఆప్షన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్. ఆర్ఎల్స్ మనకు షార్ట్కట్ ఏంటి? ఆల్ట్ ఎక్స్. ఓకేనా. ఆల్ట్ ఎక్స్ కానీ క్లిక్ చేశారంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డేటాబేస్ లిస్ట్ ఉంటుందన్నమాట. మన దగ్గర ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయో ఆ అవైలబుల్ లిస్ట్ అంతా చూపిస్తుంది. ఇక్కడ ఎన్ని డేటాబేసెస్ ఉంటాయో ఆ డేటాబేసెస్ అన్నీ చూపిస్తుంది. వన్స్ అది డేటాబేస్ ఓకే, మీరు డేటాబేస్ క్రియేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను మై డేటాబేస్ అనుకుంటున్నాను. ఇలా మై డేటాబేస్ అని క్లిక్ చేసిన వెంటనే ఆ డేటాబేస్లో ఉండే టేబుల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు క్వైరీ కానీ జనరేట్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టేబుల్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే అది ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది. ఓకేనా. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనము మాస్టర్లో పెట్టి మై డేటాబేస్లో ఉన్న టేబుల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇది అసలు తీసుకోదు, ఎక్స్ట్రాక్ట్ చేయదు, మనకి డీటెయిల్స్ అనేది రాంగ్ అనేది చూపిస్తుంది. ఓకే. ఫస్ట్ ఇంపార్టెంట్, మనము ఎస్క్యూఎల్ ఓపెన్ చేసిన వెంటనే మన డేటాబేస్ని తీసుకోవాలి. ఏదైతే డేటాబేస్ ఉంటుందో ఆ డేటాబేస్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనము డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. ఓకే. ఫస్ట్ మనం దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనము ఈ ఎంఎస్ ఎస్క్యూఎల్లోకి వచ్చేటప్పటికి కామెంట్స్ని రాయాలి అంటే ఇలా డాష్ అని ఇచ్చేసి
ఇలా కామెంట్ని రాస్తే అది గ్రీన్ కలర్లో మారుతుంది. అలా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది అంటే ఇది కామెంట్ అనమాట. కామెంట్ అంటే తెలుసు కదా, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం నార్మల్గా మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక కామెంట్ అనేది రాస్తాం. అండ్ ఒకవేళ మీకు మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను డేటాబేస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ డేటాబేస్ నేమ్ అనేది కామెంట్గా రాలేదు, అది ఎక్కడ ఎర్రర్ మార్క్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మల్టిపుల్ లైన్స్ మీకు ఉంటే దానికోసం /* ఇచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన కామెంట్స్ ఇచ్చేసి, అండ్ చూడండి ఇది మల్టిపుల్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, అగైన్ మనము స్టార్ ఇచ్చేసి / ఇచ్చేసామంటే చూడండి అది కామెంట్గా అయిపోతుంది. మల్టిపుల్ కామెంట్స్ ఉన్నప్పుడు మనము దీన్ని యూజ్ చేయాలి. సింగిల్ లైన్ కామెంట్ ఉన్నప్పుడు మనం దీన్ని డాషెస్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది మనము లైక్ కామెంట్స్ని జనరేట్ చేసే వే, నోట్ చేసుకునే వే. ఓకే, ఫస్ట్ థింగ్ మనము డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఈజీ. ఫస్ట్ క్రియేట్ డేటాబేస్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఇది క్లాజ్, ఇది డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. ఓకే, డేటాబేస్ నేమ్ ఫస్ట్ మనమే ఇక్కడ SQL మన డేటాలోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక టాస్క్ ఉంది చూడండి, DDL టాస్క్, క్రియేట్ ఏ డేటాబేస్ విత్ ద నేమ్ ఆఫ్ యూట్యూబ్ DB ఫర్ డేటాబేస్. నాకు డేటాబేస్ని క్రియేట్ చేయమంటుంది. మన క్వశ్చన్ ఏంటి, క్రియేట్ ఏ డేటాబేస్ విత్ ద నేమ్ ఆఫ్ యూట్యూబ్ DB. ఓకే, నేను ఇప్పుడు మన దానికి నేమ్ ఇస్తున్నాను యూట్యూబ్ DB. ఓకే, ఇది మన నేమ్. సెమీకోలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు MySQL కానీ యూస్ చేస్తుంటే సెమీకోలన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. బట్ మనం MS SQL యూస్ చేస్తున్నాం, ఇక్కడ సెమీకోలన్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఫస్ట్ క్లిక్ అండ్ ఎగ్జిక్యూట్. Once it is executed, it gives the some message, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇది ఫ్రీ డిఫైన్డ్గా ఉంటుంది. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మీరు ఎప్పుడైతే DDL కమాండ్స్ యూస్ చేస్తారో, DDL కమాండ్ యూస్ చేస్తారో ఆ టైంలో ఇది ఫిక్స్డ్ అనమాట. ఏ కమాండ్ అయినా యూస్ చేయండి, క్రియేట్, ఆల్టర్, ఎనీది ఏదైనా యూస్ చేసినా అక్కడ ఏముంటుందంటే కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది ఫ్రీ డిఫైన్డ్ ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ యూట్యూబ్ని క్రియేట్ చేసాం, యూట్యూబ్ DBని క్రియేట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం చెక్ చేద్దాం అసలు యూట్యూబ్ DB ఉందా లేదా అనేది. ఫస్ట్ వెళ్ళి ఇక్కడ చూడండి యూట్యూబ్ DB అనేది క్రియేట్ అయిపోయిందా. ఇవన్నీ ప్రీవియస్ వన్, ఇవి నా డేటాబేసెస్, ఇది మనం యూజ్ చేసిన డేటాబేసెస్. ఇందులో యూట్యూబ్ DB అనేది ఉంది. ఇప్పుడు ఆ యూట్యూబ్ DBలో టేబుల్స్ ఉన్నాయేమో చూద్దాం. చూడండి అవేం లేవు. సిస్టమ్ టేబుల్, ఫైల్ టేబుల్స్, ఎక్స్టెండ్ టేబుల్, ఆల్రెడీ అవి డిఫాల్ట్గా ఉండే టేబుల్స్ మాత్రమే చూపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక టేబుల్ని జనరేట్ చేయాలి. ఓకే, టేబుల్ని జనరేట్ చేయాలి. దాన్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. వాట్ ఈస్ అవర్ క్వశ్చన్? క్రియేట్ ఏ ఎంప్లాయీ టేబుల్, కాలమ్స్ ఎంప్లాయీ ID, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. క్వశ్చన్ ఏంటి, టేబుల్ నేమ్తో ఒక ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేయమంటున్నారు. వాళ్ళే మనకి ఇలా కాలమ్ నేమ్స్ కూడా ఇచ్చారు, ఎంప్లాయీ ID, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ అని. సో ఇలా కాపీ చేసి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ని నోట్ చేసుకుందాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది మన క్వశ్చన్. క్రియేటెడ్ టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనకు ఒక సింటాక్స్ ఉంది, మనం ఆల్రెడీ చూసాం. వాట్ ఈస్ దట్ సింటాక్స్? ఇక్కడికి వెళ్ళి చూస్తే టేబుల్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్ ఇచ్చేసి కాలమ్ 1 డేటా టైప్ కాన్స్టెంట్ ఇవ్వాలి. ఇది కదా మన టేబుల్ నేమ్, టేబుల్ సింటాక్స్ అనేది. సేమ్ ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి, క్రియేట్. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసేది టేబుల్, సో మనం టేబుల్ అనే కీవర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ టేబుల్ నేమ్. వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? వాళ్ళు అక్కడ ఎంప్లాయీ టేబుల్ అన్నారు, సో ఎంప్లాయీ అని ఇచ్చేసేయండి డైరెక్ట్గా, ఎంప్లాయీ. ఓకే, ఓపెన్ చేశాక వాళ్ళు ఏమని ఇచ్చారు, ఓపెన్ చేశాక కాలమ్ 1 డేటా టైప్ కాన్స్టెంట్. కాలమ్ 1 ఏంటి, ఇది కదా కాలమ్ 1 అంటే ఎంప్లాయీ ID. సో ఎంప్లాయీ ID, డేటా టైప్, దిస్ ఈస్ ఎంప్లాయీ ID 1 to 3 అని ఇస్తాం మనము. సో దాన్ని ఇంటీజర్ అంటున్నాను. వన్స్ ఇది ఇంటీజర్ అయిన తర్వాత మనం కాన్స్టెంట్ ఇవ్వాలి. నేను ఇక్కడ ప్రైమరీ కీ అని ఇస్తున్నాను. ఓకేనా, డైరెక్ట్గా ప్రైమరీ కీ అని మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ కాలమ్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ సెకండ్ కాలమ్. వాట్ ఈస్ ద సెకండ్ కాలమ్? సెకండ్ కాలమ్ ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అంటే అది ఒక టెస్ట్ ఫార్మాట్, సో నేను varchar ఇస్తున్నాను, వేరియబుల్ క్యారెక్టర్. జనరల్గా 50 ఇచ్చేస్తున్నాను. ఓకేనా, 50
అండ్ కాన్స్టెంట్ ఇవ్వాలి, నాకు ఎంప్లాయీ నేమ్ కంపల్సరీగా కావాలి, సో నేను నాట్ నల్ అనేది ఇస్తున్నాను. యూనిక్ ఇచ్చారంటే సేమ్ నేమ్స్ మనము ఇవ్వలేము. నాట్ నల్ ఇచ్చామంటే సేమ్ నేమ్స్ వస్తే ప్రాబ్లం లేదు, కానీ నల్ లేకుండా అంటే ఎంటీగా లేకుండా నాకు ఎంప్లాయీ నేమ్ అనే కాలం రావాలి, అందుకని నాట్ నల్ ఇచ్చాను. నెక్స్ట్ కాలం ఏంటి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ శాలరీ, రైట్. ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ శాలరీ. ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ దగ్గరికి వద్దాం. సారీ, ఎంప్లాయీ నేమ్ ఆల్రెడీ క్రియేటెడ్ కదా, ఇక్కడ మనం క్రియేట్ చేసాము. డిపార్ట్మెంట్ అండ్ అగైన్ డిపార్ట్మెంట్ వస్తే అది కూడా మనం క్యారెక్టర్లోనే ఇద్దాం. సో డైరెక్ట్గా నాల్ అండ్ అగైన్ నాట్ నల్ ఇస్తున్నాను. ఓకే, కామా ఇవ్వాలి, అప్పుడే అది అనదర్ వన్గా ఫిక్స్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ శాలరీ అనేది ఇంటీజర్ టైప్లో ఉంటుంది కదా, సో నేను ఇంటీజర్ అని ఇచ్చేసాను, ఇంటీజర్. అండ్ ఇక్కడ మనం కామాస్ ఇవ్వకూడదు, చూడండి. ఎంప్లాయీ ఐడి, నేను ఎంప్లాయీ ఐడికి డేటా టైప్కి మధ్యలో కామా ఇవ్వట్లా, ఫస్ట్ కాలం కంప్లీట్ అయ్యాక కామా ఇస్తున్నాను, దాన్ని నోట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ కామా ఇస్తే అది మీకు ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. అండ్ అగైన్ నాట్ నల్ ఇస్తున్నాను, మ్యాక్సిమం నాట్ నల్లో యూస్ చేస్తాం. ఎస్, మై కాలమ్స్ ఆర్ కంప్లీటెడ్, సో క్లోజ్ చేసేసాను. వన్స్ క్లోజ్ చేసేసాక చూడండి, ఇక్కడ నో ఇష్యూస్ ఫౌండ్ అని కూడా చూపిస్తుంది. వన్స్ జస్ట్ సెలెక్టింగ్, వితౌట్ సెలెక్షన్తో కానీ మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు పర్టికులర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ సెలెక్ట్ అండ్ గో టు ప్రెస్ ఎగ్జిక్యూట్. వన్స్ మీరు ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తుంది, అగైన్ క్రియేట్ అనేది DDL కమాండే కదా, అందుకని కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, DDLలో ఇది కామన్ అనమాట, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది. బట్ మనం చూద్దాం, టేబుల్ ఇక్కడ మాత్రం టేబుల్ ఇంకా జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది కొంచెం లేజీగా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ చేయాలి. 1 సెకండ్. కింద రిఫ్రెష్ అయింది. సో అగైన్ డేటాబేస్ ఓపెన్ చేసి యూట్యూబ్లో టేబుల్లోకి వెళ్దాం. సారీ గైస్, వాట్ ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఎంప్లాయీ టేబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, మై డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నాను, అందుకనే ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మై డేటాబేస్లోకి వెళ్ళాను అంటే టేబుల్లోకి ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ చాలా ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఎస్, దిస్ ఇస్ ఎంప్లాయీ టేబుల్, ఇక్కడ వర్కౌట్ అయిందనమాట, బట్ ఇట్స్ నాట్. అగైన్ వీ డిడ్ ఏ మిస్టేక్, రైట్. వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్, ఫస్ట్ థింగ్ బిఫోర్ క్రియేటింగ్ ఎనీ క్వైరీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నేను మిస్ చేశాను, మీరు మిస్ చేయొద్దు. మనం ఏదైనా క్వైరీని జనరేట్ చేస్తున్నామంటే ఈ ఎంప్లాయీ టేబుల్ నాకు యూట్యూబ్ DB అనే దాంట్లోకి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ మన డేటాబేస్ని చేంజ్ చేసుకోవాలి కదా, ఇక్కడికి వెళ్ళండి, చేసి తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. Once it is executed, commands completed successfully, it's showing commands completed successfully. Okay, refresh. Sorry, let's take as a టేబుల్స్ చూడండి, మీరు టేబుల్స్ క్లిక్ చేయగానే యూట్యూబ్ డేటాబేస్లో టేబుల్స్ క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది, ఎంప్లాయీస్ టేబుల్ అనేది చూపిస్తుంది. 1 సెకండ్, ఇక్కడ నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. చూడండి, DBO మీకు ఆల్రెడీ చెప్పాను, DBO అంటే స్కీమా అనేది డిఫాల్ట్గా ఉంటుంది. D ఫర్ డేటా, B ఫర్ బేస్, డేటాబేస్ ఓనర్. ఇందులో మనకి ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ చూద్దాం అనుకుంటున్నాను. అసలు ఎంప్లాయీ టేబుల్ ఎలా క్రియేట్ అయింది, మనం క్రియేట్ చేసాము, బట్ ఏమైంది, అసలు ఎలా క్రియేట్ అయింది, మనం క్రియేట్ అనే DDL కమాండ్ని యూజ్ చేశాక అది ఎలా కనిపిస్తుంది అనేది చూడాలి కదా. దానికోసం అయితే మనం DQLని యూజ్ చేయొచ్చు, బట్ మనకి ఇంకా DQL అనేది తెలియదు కదా, అందుకని నేను రైట్ క్లిక్ తోటి చూస్తున్నాను. రైట్ క్లిక్, సెలెక్ట్ టాప్ 1000 రోస్, డిఫాల్ట్ అనమాట, అది ఎన్ని రోస్ ఉన్నా కూడా మనకి డిఫాల్ట్గానే అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెలెక్ట్ టాప్ రోస్. ఒకవేళ 1000 మీకు దగ్గర 10 lakhs రో డేటా ఉందనుకోండి, SQLలో కంప్లీట్ 10 lakhs రో డేటా చూపించదు, అది మ్యాక్సిమం 1000 రోస్ మాత్రమే డేటాని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ, రైట్. ఇక్కడ చూడండి, సేమ్ అవే కదా మనం క్రియేట్ చేసాం, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది మన యూట్యూబ్ DBలో
ప్లేస్ అయింది. ఇప్పుడు ఆ టేబుల్ తోటి మనం కొన్ని మోడిఫై చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ DDL కమాండ్స్. చూడండి, DDL కమాండ్స్లో ఇంకా ఆల్టర్ అండ్ డ్రాప్, ట్రంకేట్ ఉంది. ఇవన్నీ యూజ్ చేసి మనం టేబుల్స్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి 25 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం స్పీడ్గా చెప్పుకుందాం, అంటే క్లియర్గా చెప్పుకోవాలని చెప్పి కొంచెం ల్యాగ్ అవుతుంది. క్రియేట్ డేటాబేస్, అలా డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ సేమ్ సింటాక్స్ని యూజ్ చేసి టేబుల్ని ఎలా మోడిఫై చేసుకోవాలి, కాలమ్ నేమ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అలానే ఎక్స్ట్రా కాలమ్స్ని ఎలా యాడ్ చేయాలి, కాలమ్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో SQL కమాండ్స్లో ఫస్ట్ DDL చూసాము, DML చూసాము. సింపుల్గా మనకి DDL అంటే ఏంటి, DML ఏంటి, DQL అంటే ఏంటి అనేది అర్థమైంది. ఆ తర్వాత మనము జస్ట్ క్రియేట్ కమాండ్, ఓకే, DDLలో క్రియేట్ క్లాజ్ని చూసాం. దాన్ని చూసి మన ఫస్ట్ క్వైరీని జనరేట్ చేసామన్నమాట. రైట్, మన ఫస్ట్ క్వైరీ ఇది, క్రియేట్ డేటాబేస్ యూట్యూబ్, అండ్ దెన్ మనము ఒక టేబుల్ని కూడా క్రియేట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.